नखोत्पन्न नारायण दशाकृतिः महापाशुपतास्त्राग्नि निर्दग्धासुरसैनिका। మాత్రే నమః. జై లలితాంబికాయే నమో నమః. అందరికీ నమస్కారం అండి. మన కన్న తల్లితో సమానమైన ఆ లలితా త్రిపుర సుందరి గురించి 32వ శ్లోకంలో ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. ఈ శ్లోకం చాలా చాలా బాగుంటుంది. ఎందుకు అంటే ఈ శ్లోకంలో విష్ణుమూర్తి దశావతారాలు అలాగే ఆ పరమశివుడి అతి శక్తివంతమైన అస్త్రము పాశుపతాస్త్రము, ఆయన ధనుస్సు కూడా లలితమ్మకి ఎంతో ఉపయోగపడతాయి. ముందుగా ఏం జరుగుతుంది, ఎప్పుడైతే బండాసురుడి రాక్షస సేన ముందుకి వస్తూ లలితమ్మ సైన్యాన్ని హతమారుద్దామని ముందుకు వస్తూ ఉంటుందో అప్పుడు లలితమ్మ కళ్ళు మూసుకుని ఆవిడ సహోదరుడు అయిన నారాయణ్ణి ధ్యానించి, అన్న నాకు నీ సహాయం కావాలి, నువ్వు వచ్చి నాకు ఈ యుద్ధభూమిలో ఈ రాక్షసుల్ని హతమార్చడానికి సహాయం చెయ్యు అని ఆవిడ అన్నయ్యని కోరుతారు. అప్పుడు అమ్మవారి చేతి గోళ్ళు 10 వేళ్లలో 10 గోళ్లల్లోంచి 10 కాంతి రూపాలు బయటికి వస్తాయి. ఈ 10 కాంతి రూపాలు కూడా అతి శక్తివంతమైన నారాయణుడిని దశావతారాలండి. ఈ దశావతారాలు 10 మంది వచ్చి కొంత రాక్షస సైన్యాన్ని చంపుతారు. తర్వాత మరొక వైపు నుంచి కూడా ఈ రాక్షస సైన్యం ముందుకు వస్తూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ అమ్మవారు కళ్ళు మూసుకుని ఆ పరమశివుణ్ణి వేడుతారు. ఆ శివయ్య ఆయన అతి శక్తివంతమైన ధనుస్సు అమ్మ చేతిలో పెట్టి ఈ రాక్షసులందరినీ కూడా మిగిలిన రాక్షసులందరినీ కూడా సంహరించమని చెప్తారు. ఇదండి 32వ శ్లోకం తాలూకా అర్థము.